ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/4/2025 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్ర మాసము, బహుళపక్షము, అష్టమి, సాయంకాలం 6:52 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 12:32 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:34 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 2:12 నుంచి 3:48 వరకు కూడా అమృత ఘడియలు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 4 వరకు, వర్జము సాయంకాలం 4:33 నుంచి 6:09 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 5:59కి, సూర్యాస్తమయం 6:30. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యా సంపన్నత, వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు. విద్యా లాభం, ఉద్యోగ లాభం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభాలు పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభం పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి మంచి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆనందకరమైనటువంటి సంపద, శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధనప్రాప్తి. ఇంట్లో వివాహాది నిశ్చయితాంబులాదుల వేడుకలు జరిగే అవకాశం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. ఈరోజు చాలా మంచి సుదీర్ఘంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ధనధాన్య వృద్ధి, ముఖ్యంగా రైతులకి ఈరోజు బ్రహ్మాండ పంటల, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మనీ వ్యాపారం లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకు లాభాలు. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యా లాభం. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, వాహన యోగాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట్లకు కూడా చాలా మంచి అనుకూలత. కుటుంబ పరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా, వృత్తిలోను అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కాస్త ఓపికగా ఉండాలి, తప్పదు. ఆర్థిక నష్టము, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి.
విద్యార్థులు సమయపాలన లేకపోవడం వల్ల ప్రమాదము, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడము, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు తప్పకపోవచ్చును. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కష్టకాలము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టం, రైతన్నలు మోసపోయే అవకాశం, బ్రోకర్ల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం, పూలు పలుకురాలు పండించే వారికి పంట నష్టము, అనేక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం, ఈ రైతన్నలకి ప్రయాణంలో గాని, వాహనంలో గాని, ఈ యొక్క తూకంలో గాని పంట నష్టాన్ని పొందే అవకాశం కూడా కనబడుతోంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు అత్యాశ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటికి జూదానికి దూరంగా ఉండండి. జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకోవడం చాలా చాలా మంచిది. నా మాట వినండి. తొందరపాటు నిర్ణయాలు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. వాహన వేగం, మద్యపాన సేవనం, లంచాలు పుచ్చుకోవడం, సమయపాలన లేనటువంటి విద్య, పరీక్షలకు వెళ్ళడం, అంటే లేనిపోయిన అనవసరంగా మాటలు నమ్మి ప్రేమ కలాపాలు మునితేలడం, మీరు జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. తల్లిదండ్రులు మోసం చేయడం క్షణికం, మీ జీవితం మొత్తం కూడా నాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పెద్దలని మోసం చేసే ప్రయత్నాన్ని చేయకండి. లాటరీలకి, జూదానికి తప్పకుండా దూరంగా ఉండండి. వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. భాగస్వామి వ్యాపారం మోసం చేసే అవకాశం. ప్రతి వ్యాపారంలోనూ బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి మోసపోవడం, ఓటీపీ ద్వారా మోసపోవడం. ఎన్నిసార్లు చెప్తారు పోలీసు వాళ్ళు కానీ, నాలాంటి వాళ్ళు కానీ? సైబర్ అరెస్ట్ లాంటివి ఉండవురా? ఒక వీడియో చూసి 4 రోజులు మీరు వీడియో కాల్లో ఉండి మీరు 45 లక్షలు 50 లక్షలు పోగొట్టుకుంటే మీకు బుద్ధి ఉన్నట్ట లేదా మానసిక రోగులా మీరు అర్థం చేసుకోండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే అవకాశం లేదు. దానిలో ప్రయోజనము లేదు. మరి ఎన్నిసార్లు చెప్పాలి మీకు? సైబర్ అరెస్టులు లేవు, వీడియో కాల్స్ తీసుకోకండి. ఏ ఒక్క వెధవముండా కొడుకు తప్పుగా అనుకోది మాట మాట్లాడినందుకు ఎవడు కూడా మిమ్మల్ని ఇలాంటివి అడిగి సైబర్ అరెస్ట్ అనేది చేయరు. అటువంటి దరిద్రపు వ్యక్తుల యొక్క మాటలమే మీరు ప్రమాదంలో పడకండి. ఇంతకంటే ఇంకా సిగ్గుగా నిస్సిగ్గుగా చెప్పే అవకాశం లేదు. స్త్రీమూర్తులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓటీపీలు ఎవరికి చెప్పకండి, వీడియో కాల్స్ మాట్లాడకండి, తప్పుడు మెసేజ్లు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. కళాకారులకు ఇబ్బంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి కష్టకాలం, నష్టకాలం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తెగు జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత చదవండి. 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి చాలు. కార్యాచరణ, విషయ సేకరణ, బుద్ధి అనుకూలంగా ఉండడం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైనా కాస్త కందులు గాని, కందిపప్పు గాని దానంగా ఇవ్వండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, శుభయోగాలు పొందుకుంటారు. వీరికి ఉదయం 9:36 నుంచి 11:50 తిరిగి మధ్యాహ్నం 2:49 నుంచి 3:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, వస్తులాభము, వాహన యోగము, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మని వ్యాపారంలోను, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, రాజకీయ నాయకులకి, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, అనుకూలమైనటువంటి మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి చాలా చాలా మంచి అదృష్ట యోగం. సువర్ణ, వజ్ర, ఆభరణ, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకార, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి రావడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, మిత్రుల సహకారం, సోదరుల మైత్రి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసా లాంటి పొందుకునే
అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, మత్స్యకారులకి రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నుంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ధనగనక వస్తువాహన ప్రాప్తి, మంచి పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతంగా ఉంటుంది. పట్టుదల, కార్యాచరణ, వృత్తిలో, ఉద్యోగంలో లాభాలు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, మంచి విద్యాభివృద్ధి పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి శుభయోగము, ధనగనక వస్తువాహన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు ఏర్పడించే వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశీయానం, ఆనందమే సుఖజీవనం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. అవివేకము, తొందరపాటుతనము, మోసపోవడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టకాలం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా మోసపోవడం ఖాయం. జాగ్రత్తగా ఉండమని చెప్పేసి కంఠశోషపోయేట్టు చెప్తున్నాం. జాగ్రత్తగా ఉండండి అయ్యా బాబు, తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ధనం ఎవరికి అప్పుగా ఇవ్వకండి, మీ వాహనం కూడా ఇవ్వకూడదు. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. తప్పుడు వ్యక్తులతో జాగ్రత్త. ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరపు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి. అనవసరపు వ్యక్తులతో, ధర్మ వ్యతిరేకమైన వాళ్ళతో, మరకలతో మీరు ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు. వారితో సంబంధాలు నెరవేర్చుకోకండి. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ జీవితం కుక్కలు చింపిన విస్తరిగా మారుతుంది. ఇందులో సందేహమే లేదు. వావి వరుస లేనటువంటి వ్యక్తులతో మన ప్రయత్నాలు, మన ప్రయోజనాన్ని వారికి తాకట్టు పెట్టకండి. నష్టాన్ని పొందుకుంటారు, కష్టపడతారు. చదువుని పక్కదారి పట్టించడం, ప్రేమ కలాపాలు మునిచేయడం నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారుల, క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి కష్టకాలం. జన్మ జాతకాన్ని చూయించుకోండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. తగిన పరిహారాలు చేసుకోండి. నా మాట వినండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. లేనిపోని అనర్థాలు, అవమానాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని ఆందోళనలు, చికాకులు, పరుల కోసం మన కుటుంబాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం నష్టాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. వీసా సంబంధ ఇబ్బందులు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణం చేయడం, నచ్చిన అధ్యాయాన్ని నచ్చినన్ని సార్లు చదవండి. ఎవరికైనా సరే చెప్పులు దానంగా ఇవ్వండి, మంచినీళ్ళు దానంగా ఇవ్వండి, మంచినీళ్ళ సేవ చేయండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:18 మధ్య కాలంలో, తిరిగి సాయంకాలం 4:27 నుంచి 5:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, విద్యార్థులకి కలిసొచ్చే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రయాణ అనుకూలత, విదేశీ ప్రయాణం, స్వదేశీ ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు బలంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, అలాగే ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ యోగ్యత, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగం. ధన, ధాన్య, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఈ రోజంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా శుభయోగము, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆత్మస్థైర్యము, కుటుంబ సౌఖ్యము, సోదరులతో అనుకూలత, వాహన యోగము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ధనవృద్ధి పొందుకోవడం, శుభకరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, ధర్మకార్యంలో పాలు పంచుకోవడం, తీర్థయాత్ర సేవన, రోగనాశనం, రుణవిమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆర్థిక సౌలభ్యం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, అనుకూలమైన దాంపత్య జీవనం, కుటుంబ సౌఖ్యం, ముఖ్యంగా సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశీ ప్రయాణం కలిసి వస్తాయి. విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతులకి, పూలు పడుగులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. ఇది చాలా అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్య సుఖజీవనం, కుటుంబ సౌఖ్యం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, కళాకారులకి, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి స్వదేశంలో, విదేశాల మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, వ్యాపార పరంగా వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెవరి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆనందకరమైన సంపద, వృత్తి ఉద్యోగ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యం, ఇలా అనేక రకాల ఆనందయోగాలు పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానం. వార ప్రారంభంలో ఇలా చెప్పారేమిటి అనుకోవద్దు. లంచాలు పుచ్చుకుంటున్నారా? పట్టుబడడం ఖాయము. ప్రైవేట్ సంస్థల్లో మీరు ఉద్యోగాన్ని కోల్పోవడం ఖాయము. విదేశానికి, స్వదేశానికి బలవంతంగా రావడము ఖాయం. ఒకసారి మీ జన్మజాతకాన్ని పరిశీలింప చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా ఇబ్బందులు పడే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి కష్టకాలం. అనుకోని
రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, ధనధాన్య నష్టం, పూచికత్తుగా సంతకాలు పెడితే నష్టాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా నమ్మిన వాళ్ళు మోసం చేయడం, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకూడదు, జాగ్రత్త. కుటుంబ వ్యక్తులతో ఇబ్బందికర వాతావరణం, లేనిపోని అనవసరపు ఆవేశాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా ఇబ్బందికర వాతావరణం. వస్తు నష్టము, వాహన నష్టము, ఆస్తి పంపకాలు కష్టకాలము, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, విద్యార్థి కష్టకాలం, ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడడం, లేనిపోని అనవసరపు అపప్రద పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా రాశి వారికి అనేక రకాల విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉదయం 8:30 నుంచి 9:56 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో భగవద్గీత పారాయణం 2 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా పెసర్లు, మినుములు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా 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 సౌకర్యవంతమైనటువంటి ఆనందయోగం, అదృష్టము, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాల లాభాలు పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, రైతులకి పంట లాభం, పూలు, పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళాములకి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.